హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అన్న చెల్లెలు. పూర్వం డమాస్కస్ నగరంలో అయూబ్ అనే వర్తకుడికి ఇద్దరు చక్కని చుక్కల్లాంటి పిల్లలు ఉండేవారు. అయూబ్ కొడుకు పేరు ఘానిం, కూతురి పేరు ఫిత్నా. వారిద్దరికీ యుక్త వయసు వచ్చే సమయంలో అయూబు ఆకస్మికంగా మరణించాడు. ఆయన సొత్తు యావత్తు ఆయన పిల్లలదయింది. తన తండ్రి సొత్తును చూసుకోవటంలో ఘానిము కొన్ని మూటలు చూశాడు. వాటన్నిటి మీద బాగ్దాద్ రవాణా అని రాసి ఉన్నది. అవి 100 మూటలు. వాటిలో సిల్కు తానులు, జలతారు తానులు ఉన్నాయి. ఇవి కాక 100 జాడీలలో కస్తూరి డబ్బీలు ఉన్నాయి. వీటిపైన కూడా బాగ్దాద్ అని రాసి ఉన్నది. వాటన్నిటినీ బాగ్దాదుకు తీసుకుపోయి అయూబు విక్రయిద్దామనుకున్నాడు. మృత్యుదేవత ఆ ఆలోచనకు అంతరాయం కలిగించింది. తన తండ్రి చేయలేకపోయిన పని తానే చేద్దామని ఘానిము నిర్ణయించుకున్నాడు. అతను మరికొందరు వర్తకుల బిడారుతో కలిసి అద్దెకు తెచ్చిన ఒంటెలపైన తన సరుకంతా ఎత్తించి తల్లికి చెల్లికి వస్తానని చెప్పి బాగ్దాదుకు ప్రయాణమయ్యాడు. ఘానిము క్షేమంగా బాగ్దాద్ నగరం చేరాడు. ఒక చక్కని ఇల్లు అద్దెకు తీసుకొని అరువు తెచ్చిన పరుపులతోనూ, మంచాలతోనూ, తివాసీలతోనూ, పరదాలతోనూ దాన్ని చక్కగా అలంకరించాడు. తన సరుకంతా దింపించి తన కొత్త ఇంట విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత అతను 10 నమూనాలు తన వెంట తీసుకొని బాగ్దాదు వర్తక కేంద్రానికి వెళ్ళాడు. అక్కడ వర్తకుల పెద్ద ఆ నమూనాల్ని చూస్తూనే వాటికి తాను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న ధర చెప్పాడు. ఆ ధరకు అమ్మితే ఘానిం పెట్టుబడి మీద 2 లాభం వస్తుంది. ఘానిము పరమానంద భరితుడైనాడు. అతను ఏడాది పాటు బాగ్దాదులోనే ఉండిపోయి తన సరుకు కొంచెం కొంచెమే మంచి లాభానికి అమ్ముతూ వచ్చాడు. 2వ ఏడు ఆరంభంలో ఒకనాడు అతను మామూలు ప్రకారమే కొంత సరుకు తీసుకొని వర్తక కేంద్రానికి వెళ్ళేసరికి దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. వర్తక కేంద్రం సింహద్వారమే తాళం వేసి ఉన్నది. కారణం విచారించగా వర్తక ప్రముఖులలో ఒకడు పోయినట్టు, మిగిలిన వర్తకులందరూ శవం వెంట శ్మశానానికి బయలుదేరినట్టు తెలిసింది. తాను కూడా శ్మశానానికి వెళ్ళటం భావ్యంగా ఉంటుందనుకొని ఘానిము శవం ఊరేగింపును చేరుకున్నాడు. శవాన్ని ఒక పెద్ద మసీదు దగ్గర ఆపి ప్రార్థనలు పూర్తి అయ్యాక శ్మశానంలో సమాధులుండే చోటికి చేర్చారు. అక్కడ ఒక డేరా ఏర్పాటు చేసి దివిటీలు, కొవ్వొత్తులు వెలిగించారు. శవాన్ని సమాధి చేసినాక ఇమాములు ఖురాన్ పఠనం వగైరాలు చాలాసేపు జరిపారు. ఘానింకు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉన్నప్పటికీ ఉత్తర క్రియలు తంతు ముగిసేదాకా ముళ్ళ మీద ఉన్నట్లు ఉండిపోయాడు. ఈ కర్మకాండ అయిపోయిన తర్వాత విందు జరిగింది. అందరూ గొంతుల దాకా తిన్నారు, తాగారు. తర్వాత అందరూ గోరీ చుట్టూ మౌనంగా కూర్చున్నారు. వారు తెల్లవార్లు అలాగే కూర్చుంటారని ఘానిం గ్రహించి ఏదో మిష చెప్పి అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. అతని భయమల్లా తన ఇంటిని దొంగలు కొల్లగొడతారనే. ఇంట్లో తాను తప్ప మరెవరూ ఉండరు. తానా కొత్తవాడు. తన దగ్గర చాలా డబ్బు ఉంటుందని పట్టణంలో అందరికీ తెలిసిపోయింది. డబ్బు పుష్కలంగా ఉండి నిర్జనంగా ఉండే ఇంటిని దొంగలు వదిలిపెడతారా? ఘానిము గోరీల మధ్యగా దారి చూసుకుంటూ నగర ద్వారాన్ని చేరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. ద్వారం మూసేశారు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు నక్కల కూతలు, తోడేళ్ల అరుపులు వినవస్తున్నాయి. ఘానింకు భయం వేసింది. దొంగల భయం కాస్త ప్రాణభయంగా మారింది. అతను ఆ రాత్రికి ఎక్కడైనా తలదాచుకునే చోటు దొరుకుతుందా అని వెతుకుతూ వచ్చిందాన్నే బయలుదేరి ఒక సమాధి వద్దకు వచ్చాడు. ఆ సమాధి ప్రత్యేకమైనదిగా కనిపించింది. దాని చుట్టూ ఎత్తైన రాతి గోడలు ఉన్నాయి. ఆవరణలో ఒక పోక చెట్టు పెరుగుతున్నది. ఘానిము ఈ సమాధిలోకి చేరి నడుము వాల్చాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. తన చుట్టూ దెయ్యాలు మసులుతూ ఉన్నట్లు అనిపించి కన్ను మూతపడలేదు. ఇంతలో దూరంగా అలికిడి అయింది.
గానిము ప్రహరీ గోడ వాకిలి వద్దకు వెళ్ళి బయటకు చూశాడు. పట్టణం దిక్కు నుంచి ఎవరో మనుషులు ఒక పెట్టెను మోసుకుంటూ తాను ఉంటున్న సమాధికేసి రావటం కనిపించింది. 2 నీగ్రోలు పెట్టెను మోస్తున్నారు. 3వవాడు దివిటీ పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు. ఏమి చేయటానికి పాలుపోక గానిము పోగ చెట్టు ఎక్కి దాని ఆకుల చాటున దాక్కున్నాడు. కొద్దిసేపటికి నీగ్రోలు 3 ఆవరణలోకి ప్రవేశించి పెట్టెను దింపి దాన్ని పూడ్చడానికి తగినంత పెద్ద గొయ్యి తవ్వి ఆ పెట్టెను గోతిలో పూడ్చి తమ దారిన తాము వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినాక కూడా గానిము చెట్టు మీదనే ఉండి తూర్పు తెల్లవారినాక దిగి వచ్చాడు. ఉత్త చేతులతో మట్టి తీసివేసి నీగ్రో బానిసలు పూడ్చిపోయిన పెట్టెను పైకి తీశాడు. ఆ పెట్టె మూతకు తాళం వేసి ఉన్నది. గానిము ఆ తాళాన్ని ఒక రాతితో పగలగొట్టి మూత తెరిచి చూసేసరికి లోపల ఒక స్త్రీ కనిపించింది. గానిం ఆశ్చర్యపడ్డాడు. ఆమె చనిపోయి ఉంటుందనుకున్నాడు. కానీ ఆమె ఊపిరి పీలుస్తూనే ఉన్నది. ఆమె చాలా అందగత్తెగా కూడా కనిపించింది. గిట్టని వారెవరో ఆమెకు మత్తుమందు పెట్టి తమ నౌకర్ల చేత ఇక్కడే పాతేయించి ఉంటారని గానిం అనుకున్నాడు. అతను ఆమెను పెట్టెలో నుంచి పైకి తీసి చల్లగాలికి నేలపైన పడుకోబెట్టాడు. వెలుతురులో చూస్తే ఆమె మరింత అందగత్తెగా కనిపించడమే కాక ఆపాద మస్తకము, ఆమె ఒంటి నిండా అమూల్యమైన నగలు ఉండటం కూడా అతనికి కంటపడింది. ఆమె ధరించిన నగల నిండా రత్నాలు దగదగలాడుతున్నాయి. బయటికి తీసి పడుకోబెట్టగానే ఆమె ఒక తుమ్ము తుమ్మి వాంతి చేసుకున్నది. గోలికాయంత భంగు మాత్ర పైకి వచ్చేసింది. అయినా ఆమెకింకా సరిగ్గా స్పృహ రాలేదు. ఆమె తన పరిచారికలను కాబోలు పిలిచి, నాకు దాహంగా ఉంది, తాగటానికి ఏమైనా ఇవ్వండే, ఒక్కరూ పలకరేమర్రా అన్నది. ఎవరూ పలకపోవటం చూసి ఆమె కళ్ళు తెరిచి భయంతో, ఇదేమిటి, నేనిక్కడున్నాను, నా ఇల్లెక్కడా, ఈ శ్మశానమేమిటి అన్నది. గానిం ముందుకు వచ్చి, నా పేరు గానిం, పవిత్రమైన మీ పేరేమిటో నాకు తెలియదు, కానీ మీరు భయపడవలసిన అవసరమేమీ లేదు. కష్ట సమయంలో మిమ్మల్ని ఆదుకోమని భగవంతుడు నన్ను పంపాడు అన్నాడు. గానిం రూపము, అతని మాటలు ఆమెకు కొంత ఊరట కలిగించాయి. ఆమె అతని ద్వారా తనను పెట్టెలో 3 నీగ్రో బానిసలు అక్కడికి తెచ్చి పాతిపెట్టిపోయిన సంగతి వివరంగా విన్నది. ఆమె అతనితో, మీరు నన్ను ఈ పెట్టెలో దాచిపెట్టి వెళ్ళి ఒక కంచరగాడిదని అరువు తెచ్చి త్వరగా నన్ను పెట్టెతో సహా మీ ఇంటికి చేర్చండి. అక్కడ నా కథ అంతా చెబుతాను. నన్ను రక్షించినందుకు మీకు గొప్ప మేలు కూడా కలుగుతుంది అన్నది. అప్పటికి బాగా తెల్లవారింది. గానిం ఒక కంచరగాడిదను సంపాదించి దానిమీద యువతి ఉన్న పెట్టెను పెట్టి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆమె అందం అతన్ని బలంగా ఆకర్షించింది. ఆమె తనని పెళ్లాడటానికి ఒప్పుకుంటుందని, అదే తనకు పట్టనున్న నిజమైన అదృష్టమని అతను కలలు కన్నాడు. గానిం ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న అమూల్యమైన పట్టు వస్త్రాల బేళ్లను చూసినాక ఆ యువతికి అతనొక గొప్ప వర్తకుడని తెలిసిపోయింది. ఆమె అతనికేసి మరింత శ్రద్ధగా చూసి అతను చాలా అందగాడైన యువకుడని కూడా గ్రహించింది. గానిం ఇంటికి వస్తూనే బజారుకి వెళ్ళి ఆమె కోసం భోజన పదార్థాలు, పానీయాలు, తట్టల కొద్దీ పూలు పట్టుకుని తీసుకువచ్చాడు. వాటన్నిటినీ చూసి ఆమె పొందిన ఆనందం గానిం ప్రేమను రెట్టింపు చేసింది. ఇద్దరూ భోజనం చేసినాక అతను ఆమె కథ వినగోరాడు. ఆమె ఈ విధంగా తన కథ చెప్పింది. నా పేరు కూతల్ కులూబ్. నేను ఖలీఫా గారి దివాణంలో పుట్టి పెరిగాను. నేను పెరిగి పెద్దదాన్నైతున్న కొద్దీ నా అందము ఖలీఫా గారి హృదయాన్ని వలలాగా చుట్టివేయసాగింది. ఆయన నన్ను పెళ్లాడ నిశ్చయించి నాకొక ప్రత్యేకమైన బస ఏర్పాటు చేసి 10 మంది బానిస పడుచులను నా సేవకు వినియోగించి నాకు ఎన్నో కానుకలు, నా వంటిపైన ఉన్న నగలలాంటి ఖరీదైన నగలు కట్టబెట్టారు. మా వివాహం కావటానికి ఒక అంతరాయం వచ్చింది. హఠాత్తుగా ఖలీఫా గారు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది.
ఖలీఫా గారికి నా పైన ప్రేమ ఏర్పడిన నాటి నుంచి జుబేదా రాణి గారికి నా పైన అసూయ ఏర్పడింది. నా దాసీలలో ఒకతే పూర్వం ఆమెకు పరిచారికగా ఉండేది. దానికి లంచం పెట్టి ఆమె నన్ను హతమార్చడానికి ప్రయత్నించినట్లున్నది. ఖలీఫా దూరాన ఉండటం ఆమెకు లాభించింది. నిన్న రాత్రి ఈ పరిచారిక నాకు తాగటానికి చాలా మద్యం ఇచ్చింది. నేను ఒళ్ళి తెలియని స్థితిలో ఉండగా అది భంగు ఉండా నా నోట వేసి ఉండాలి. నేను కాళ్ళు చేతులు కొట్టుకొని ప్రాణం పోతున్నంత బాధపడటం జ్ఞాపకమున్నది. నాకు స్పృహ తప్పిపోగా జుబేదారాణి గారు నన్ను పెట్టెలో పెట్టించి తన నీగ్రో బాలిసల చేత పాతి పెట్టించి ఉంటుంది. మీరు సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు నాకు విచారమల్లా ఏమిటంటే ఖలీఫా తిరిగి వచ్చి నేను లేకపోవడం చూసి ఏమనుకుంటారోనని. ఇంకొక విచారం కూడా లేకపోలేదు. నేను ఇదివరకే ఖలీఫా గారికి అంకితం కాకపోతే మిమ్మల్ని మనసారా ప్రేమించి ఉందును. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఆమె ఖలీఫాను పెళ్లాడబోతున్నదని వినగానే ఘానిం కల్పించుకున్న గాలిమేడలన్నీ చప్పున కూలిపోయాయి. అతని ప్రేమ బాధగా మారింది. ఆమెకు తన పైన ప్రేమ ఏర్పడిందని తెలిసాక ఆ బాధ పదింతలైంది. అతని అవస్థ వర్ణనాతీతం. అతను కూతల్ కులూబ్ను ప్రేమించకుండా ఉండలేడు. ఆమె తనను ప్రేమిస్తున్నదన్నమాట మర్చిపోనూ లేడు. ఆమెను తన దాన్ని చేసుకొని ఖలీఫాకు ద్రోహం చేయలేడు. అతను సాధ్యమైనంత వరకు తప్పించుకొని దూరంగా ఉంటూ తన భగ్న ప్రేమతో కుమిలిపోతూ రోజులు గడపసాగాడు. అయినా ఆమెకు రోజు అతిథి మర్యాదలు తక్కువేమీ చేయలేదు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవారు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఆమెకు కూడా అతనిపై రోజురోజుకు ప్రేమ పెరిగిపోతున్నది. దాన్ని ఆమె దాచలేదు. అయినప్పటికీ ఎంతో నిగ్రహం తెచ్చిపెట్టుకొని ఆమె పట్ల ఎంతో పవిత్రంగా ప్రవర్తించాడు. తనకు సవతి కాబోతున్న కూతల్ కులూబ్ను మాయోపాయం చేత మందుపెట్టి శ్మశానంలో నౌకర్ల చేత పాతి పెట్టించినాక జుబేదారానికి ఒక పెద్ద సమస్య పట్టుకున్నది. ఖలీఫా త్వరలోనే యుద్ధం నుంచి తిరిగి వస్తాడు. కూతల్ కులూబ్ గురించి అడుగుతాడు. అప్పుడు ఆయనకు తానేమని జవాబు చెప్పాలి? ఈ విషయము ఆమె తన ముసలిదాసిని రహస్యంగా సలహా అడిగింది. ఈ ముసలిది అన్ని రకాల జిత్తులు తెలిసిన ముసలినక్క. అది రాణితో ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ఉపాయం కాదు, 1000 ఉపాయాలు చెప్పగలను. కానీ అన్నిటికన్నా ఉత్తమమైనదేమిటంటే వడ్రంగి చేత ఒక కొయ్యి బొమ్మ చేయించి దాన్ని ఖరీదైన శవాల పెట్టెలో పెట్టి నీవు నీ పరివారము కలిసి దివాణంలోనే శాస్త్రోక్తంగా పాతేయించడం. ఖలీఫా గారు తిరిగి వచ్చాక కూతల్ కులుబ్బు చనిపోయిందని ఆమెకు రాజవైభవం ఏమీ తక్కువ లేకుండా ఉత్తర క్రియలు చేసి సమాధి కట్టించానని చెప్పవచ్చు. ఆయన 4 చుక్కలు కన్నీరు కార్చి సమాధి దగ్గర ఖురాన్ చదివిస్తాడు. ఒకవేళ నీ మాట నమ్మక సమాధి తెరిపించినా కూడా లోపల శవపేటిక ఉంటుంది. అందులో ఖరీదైన దుస్తులు, నగలు తొడిగిన కొయ్యబొమ్మ ఉంటుంది. శవాన్ని తాకి చూడటం దోషం కనుక ఖలీఫా గారు అంత దూరం వెళ్ళరు. నీ చిక్కు తీరిపోతుంది అని సలహాగా చెప్పింది. రాణి తృప్తిపడి ముసలిదానికి బట్టలు, బంగారము ఇచ్చి దాని సలహా ప్రకారమే వడ్రంగి చేత ఒక కొయ్యి బొమ్మ తయారు చేయించి దానికి నగలు పెట్టి మంచి మంచి బట్టలు కట్టి ముఖం కప్పి శవం పెట్టెలో ఆ బొమ్మను పెట్టి దివిటీలు, కొవ్వెత్తులు మొదలైన వాటితో ఆ బొమ్మను సమాధి చేయించి సమాధి మీద మంచి గోరి కూడా కట్టించింది. ఈ ఉత్తర క్రియలలో అంతఃపురంలోని దాసీ జనమంతా పాల్గొన్నారు. కంబళ్ళు పరిచి ప్రార్థనలు చేశారు. దివాణమంతా నల్ల బట్టలు కట్టారు. నౌకర్లు మైల బట్టలు ధరించారు. కూతల్ కులూబు చనిపోయిందన్న వార్త దివాణమంతా పొక్కింది. మస్రూర్ వంటి ఖలీఫా అంతరంగికులు సైతం ఈ వార్తను నమ్మారు. త్వరలోనే ఖలీఫా యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు. ఆయన ప్రాణాలన్నీ కూతల్ కులూబు పైనే ఉన్నాయి. ఆమె మరణ వార్త వింటూనే ఆయన మొదలు నరికిన చెట్టులాగా పడిపోయాడు. స్పృహ తెలిసినాక ఆయన తన ప్రియురాలి సమాధి చూస్తానన్నాడు.
ఆమెపై గల మమత కొద్దీ ఆమెను నా ఇంటి ఆవరణలోనే సమాధి చేయించాను అన్నది జుబేదా రాణి. ఖలీఫా ప్రయాణపు దుస్తులన్నా మార్చుకోకుండా సమాధి వద్దకు వెళ్ళాడు. అక్కడ పరిచిన తివాసీలు, వెలుగుతున్న కొవ్వెత్తులు చూసి తృప్తిపడి రాణి చేసిన ఏర్పాట్లకు తన కృతజ్ఞత తెలిపాడు. కానీ త్వరలోనే ఆయనను అనుమానాలు వేధించసాగాయి. ఆయన సమాధి తెరిపించి శవం ఉండే పెట్టెను చూసిందాకా ఆ అనుమానాలు తీరలేదు. తర్వాత నెల రోజుల పాటు ప్రతిరోజు ఆ గోరీ వద్ద ఖురాన్ పఠనం జరిపించి తాను కూడా అక్కడే ఉండి తన ప్రియురాలి కోసం కన్నీరు కారుస్తూ వచ్చాడు. ఆఖరి రోజు ప్రార్థనలు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం దాకా ఆగకుండా జరిగాయి. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. నెల రోజులుగా ఏడుస్తూ ఉండడం చేత ఆఖరు రోజంతా నిద్రలేక సొమ్ముసిల్లిపోవటం చేత ఖలీఫా తన భవనానికి తిరిగి వస్తూనే గాఢ నిద్రలో మునిగిపోయాడు. 1 గంట అయినాక ఆయనకు నిద్రాభంగం కలిగే సమయానికి ఖలీఫా కాళ్ళ దగ్గర, తల దగ్గర కూర్చొని ఉన్న దాసీలు చిన్న గొంతుతో మాట్లాడుకోవటం వినిపించింది. ఆయన కళ్ళు తెరవకుండానే వారి సంభాషణ ఆలకించాడు. పాపం ఖలీఫా గారికి ఎంత దుర్గతి పట్టింది. ఆయన ఉత్తత్తు సమాధి దగ్గర అశ్రుతర్పణాలు విడవటమేమిటి? అందులో ఏమున్నది, కొయ్యుబొమ్మ తప్ప. అసలు శవాన్ని జుబేదా రాణి శ్మశానంలో పాతేయించిందటగా. కూతల్ కులూబ్కు భంగు పెట్టి స్పృహ లేకుండా చేసి ప్రాణాలతోనే పాతేయించిందన్నారు. పాపం కూతల్ కులూబ్ అంత ఘోర మరణం పాలైందా? దేవుని దయవల్ల ఆ గండం తప్పిందిలే. ఆమె ఎలాగో తప్పించుకొని ఇన్ని నెలలుగా ఘానిం అనే డమాస్కస్ వర్తకుడి ఇంట రహస్యంగా ఉంటున్నదట. ఈ సంగతి ఎలాగో జుబేదా రాణికి కూడా తెలిసిపోయింది. అక్కడ వాళ్ళిద్దరూ హాయిగానే ఉండి ఉంటారు. ఇక్కడ ఖలీఫా గారు మాత్రం దుఃఖంతో అలమటించిపోతున్నారు. ఈ మాటలన్నీ విన్న ఖలీఫా శివం ఎత్తిన వాడల్లే పెద్ద పెడబొబ్బ పెట్టి పక్క మీద నుంచి చివాల్న లేచి, జాఫర్, జాఫర్ ఎక్కడా అని కేకలు పెట్టాడు. మంత్రి అయిన జాఫర్ రాగానే ఆయన అతనితో, నీవు వెంటనే భటులతో వెళ్ళి ఘానిం అనే డమాస్కస్ వర్తకుడి ఇల్లు చుట్టుముట్టి అక్కడ ఉన్న నా కూతల్ కులూబ్ని విడిపించుకొని తీసుకురా. ఆ ఘానిం అనే ద్రోహిని బంధించి పట్టుకురా. వాణ్ణి చిత్రహింస చేయాలి అన్నాడు. జాఫరు భటులని, నగర రక్షకుణ్ణి పిలిపించి ఘానిం అనేవాడి ఇల్లు ఎక్కడ ఉన్నది ఆరా తీసి ఖలీఫా ఆజ్ఞను పాలించటానికి బయలుదేరాడు. అతను భటులతో వచ్చి చేరే సమయానికి ఘానిమ్ము, కూతల్ కులూబు భోజనం చేస్తున్నారు. ఆమె కిటికీ గుండా రాజభటుల అట్టహాసం గమనించి కొంప మునిగిందని తెలుసుకొని, ఘానిం, ప్రమాదం, ఖలీఫా నిన్నింక బతకనివ్వడు, ప్రాణాలతో పారిపో అని ఆక్రందన చేసింది. రాజభటులు అప్పటికే చుట్టుముట్టిన ఇంటి నుంచి ప్రాణాలతో బయటపడటం ఎలాగో ఘానింకు తెలియలేదు. ఆ ఉపాయం కూడా ఆమె చేసింది. ఆమె అతని దుస్తులు చించి చింకి పాతలు పైన తొడిగి ఒక కుండలో ఎంగిలి పదార్థాలన్నీ ఉంచి ఆ కుండను అతని నెత్తిన పెట్టి, ఇలా బయటికి వెళ్ళు, బానిసవాడివనుకొని రాజభటులు నీ జోలికి రారు, నా విషయం దిగులు పడవద్దు, ఖలీఫా నాకెన్నటికీ హాని చేయుడు అన్నది. ఆమె చెప్పినట్లే భటులు ఘానింను నిరాక్షేపణగా బయటికి పోనిచ్చారు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే జాఫర్ గుర్రమెక్కి ఆ ఇంటికి చేరుకున్నాడు. ఆయన లోపలికి అడుగు పెట్టేసరికి కూతల్ కులూబు చక్కగా ముస్తాబై ఒంటరిగా ఉన్నది. జాఫర్ను చూడగానే ఆమె వందనం చేసింది. అమ్మా, ఘానిం అనేవాణ్ణి పట్టుకురమ్మని నాకు ఉత్తర్వయింది. అతను ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసునా అని జాఫర్ ఆమెను అడిగాడు. తెలుసును. కొంతకాలం కిందట అతను తన తల్లిని, తోబుట్టువుని చూడటానికి డమాస్కస్కు బయలుదేరి వెళ్ళాడు. ఆ పైన నాకేమీ తెలియదు. ఈ పెట్టె మాత్రం నాది. అందుచేత దీన్ని దివాణానికి జాగ్రత్తగా చేర్పించండి అన్నది ఆమె. జాఫరు తన వెంట ఉన్న వారిలో కొందరిని పెట్టె ఎత్తుకోమని చెప్పి ఆమెను తన వెంట ఖలీఫా వద్దకు వేయించేయవలసిందిగా ప్రార్థించాడు. తర్వాత ఆయన మిగిలిన భటులతో, ఈ ఇల్లు కొల్లగొట్టి ఇంటికి నిప్పు అంటించి వచ్చేయండి, ఇది ఖలీఫా గారి ఆజ్ఞ అన్నాడు.
ఆయన ఆమెను వెంటబెట్టుకొని ఖలీఫా వద్దకు వెళ్ళి గానిము డమాస్కస్కి వెళ్ళిపోయాడని చెప్పాడు. తన ప్రియురాలు అదివరకే గానింకు ఉంపుడుగత్త అయిపోయి ఉంటుందన్న ఆగ్రహావేశంతో ఖలీఫా ఆమెను చీకటి కొట్టులో వేయమని తన అంగరక్షకుడైన మస్రూర్ని ఆజ్ఞాపించాడు. ఇక గానింను పట్టుకొని శిక్షించవలసి ఉన్నది. అతనిని వెతకటానికి అశ్విక భటులను పంపుతూ ఖలీఫా తన సామంతుడైన డమాస్కస్ సుల్తాన్కి ఒక ఉత్తరం రాశాడు. గానిం అనే డమాస్కస్ యువకుడు అయూబ్ అనేవాడి కుమారుడు వర్తకం మీద బాగ్దాదుకు వచ్చి తన ప్రియురాలైన ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని తన ఆగ్రహానికి వెరచి డమాస్కస్ పారిపోయి అక్కడ తన చెల్లి తల్లి చాటున తలదాచుకున్నాడని, అతన్ని పట్టి తన వద్దకు పంపించినట్లయితే తాను తగిన రీతిగా శిక్షిస్తానని, అతనికి ఆశ్రయం లభించిన ఇంటిని నేలమట్టం చేసి ఆ ఇంట్లో ఉండేవారికి నగర బహిష్కార శిక్ష విధించమని ఖలీఫా ఆ ఉత్తరంలో రాశాడు. వారం రోజులకల్లా ఈ ఉత్తరము డమాస్కస్ సుల్తాన్కి చేరింది. ఆయన దాన్ని చదువుతూనే గానిం ఇంటిని ఎవరు పడితే వారు కొల్లగొట్టుకోవచ్చు అని చాటింపు వేయటానికి ఉత్తర్వునిచ్చాడు. తర్వాత ఆయన కొందరు భటులతో గానిం ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. గానిం చెల్లెలు ఫిత్నా తలుపు తెరిచి సుల్తాన్ని చూడగానే ముఖం కప్పుకొని తన తల్లితో చెప్పడానికి పరిగెత్తింది. గానిం తల్లి తన కొడుకు జాడ తెలియనందున అతను చనిపోయినాడని రూఢి చేసుకొని అతని పేర ఒక చిన్న గోరీ కట్టి నిద్రాహారాలు మాని ఏడుస్తూ ఆ గోరీ దగ్గరే పడి ఉంటున్నది. సుల్తాన్ వచ్చాడని విని ఆమె తన కుమార్తెతో సుల్తాన్ గారిని ఇలా దయచేయమను అన్నది. సుల్తాన్ ఆమె ఉన్న చోటికి వచ్చి గానింను పట్టుకొని ఖలీఫా వారి వద్దకు పంపడానికి వచ్చాను అన్నాడు. ఏం చెప్పను బాబు, నా కొడుకు గానిం మమ్మల్ని విడిచి వెళ్ళి ఏడాది దాటింది. వాడేమయ్యాడో కూడా మాకు తెలియదు అన్నది గానిం తల్లి. సుల్తాన్ దయగలవాడే కానీ ఖలీఫా ఉత్తర్వు పాలించక గత్యంతరం లేదు. ఆయన వారి ఇంటిని నేలమట్టం చేయించి ఆ తల్లి కూతుళ్ళు దుస్తులు కూడా ఒలిపించి అతి కొద్దిపాటి దుస్తులతో వారిని నగరం నుంచి వెళ్ళగొట్టాడు. బాగ్దాదు వదిలిపెట్టిన గానిము గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఒక రోజల్లా కాలినడక నడిచి ఒక గ్రామం చేరుకున్నాడు. ఒక వంక దుఃఖము, మరొక వంక బడలిక, ఆకలి దప్పులు అతన్ని బాగా కుంగదీశాయి. ఎవరినన్నా పలకరించి ఆతిథ్యం అడిగే శక్తి కూడా లేక అతను మసీదు ఆవరణలో ఒక చాప మీద శరీరం వాల్చి మైకంలో పడిపోయాడు. మర్నాడు ఉదయము మసీదుకు ప్రార్థనల కోసం వచ్చిన వారు అతన్ని చూసి శవమే అనుకున్నారు. కానీ పరిశీలించిన మీదట అతను శోష వచ్చి పడిపోయినట్లు తెలిసింది. ఎవరో ధర్మాత్ములు అతని పక్కన 2 రొట్టెలు ఒక తేనె పిడత పెట్టారు. గానిం వ్యాధిగ్రస్తుడై 1 నెల రోజుల పాటు ఆ చాప మీదే ఉన్నాడు. అతని శరీరము చిక్కి శల్యమైంది. తన మీద ఈగలు ముసురుతున్నది కూడా అతను ఎరగడు. ఇక అతను బతకడని నిర్ధారణ చేసుకొని గ్రామస్తులు అతన్ని బాగ్దాదులోని ఆసుపత్రికి పంప నిశ్చయించుకున్నారు. ఒక ఒంటెలవాడు డబ్బు తీసుకొని అతన్ని ఆసుపత్రికి చేర్చడానికి ఒప్పుకున్నాడు. అతన్ని చాపతో సహా చుట్టి వంటె మీద ఎక్కిస్తూ ఉండగా గానిం తల్లి చెల్లెలు అటుగా వస్తూ, ఎవడో పాపం దిక్కులేనివాడు, మన గానింలాగే ఉన్నాడు కదూ అనుకున్నారు. వాళ్ళు కాలినడకన డమాస్కస్ నుంచి బాగ్దాదుకు పోతూ మట్టి కొట్టుకొని దిక్కులేని స్త్రీలులాగా ఉన్నారు. ఒంటెలవాడు గానింను ఒంటె పైన వేసి బాగ్దాదుకు చేర్చి ఆసుపత్రి ఇంకా తెరవనందున గానింను ఆసుపత్రి మెట్ల మీద పడుకోబెట్టి ఒంటెను తీసుకుని తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు అక్కడికి బాగ్దాదు వర్తక ప్రముఖుడొకడు వచ్చి గానింను చూసి, ఎవరో పాపం కుర్రవాడు, ఆసుపత్రిలో ప్రవేశించాడంటే తిరిగి ప్రాణాలతో బయటపడడు. ఇతన్ని ఇంటికి తీసుకుపోయి చికిత్స చేయించానంటే అల్లా కృప వల్ల ఆ లోకంలో సుఖపడతాను అనుకున్నాడు. ఆయన తన బానిసల చేత గానింను తన ఇంటికి పట్టించుకొని పోయి తన భార్యతో, అల్లా మనకి ఒక అతిథిని పంపాడు, అతనికి ఏ లోటు రానీయకు అని చెప్పాడు. వర్తకుడు భార్య పెద్ద కుండలో నీళ్లు కాగబెట్టించి గానింకు స్నానం చేయించి
తన భర్త దుస్తులు తొడిగించి అతని చేత ఒక గ్లాసు షర్బత్తు తాగించి అతని ముఖము పన్నీరుతో తుడిపించింది. ఈ ఉపచారాలతో ఘానింకు శ్వాస కాస్త బాగా ఆడింది. బలం కూడా కొంచెం కొంచెంగా తిరిగి రాసాగింది. అతనికి తన గతమంతా జ్ఞాపకం వచ్చింది. ఎంతో కాలమయ్యాక మళ్ళీ కూతల్ కులూబ్ గురించి ఆలోచించసాగాడు. కూతల్ కులూబ్ను చీకటి కొట్టులో వేయమని ఆజ్ఞాపించిన ఖలీఫా ఆమెను పూర్తిగా మరిచిపోయాడు. 24 రోజులు గడిచాక ఖలీఫా చీకటి కొట్టు పక్కగా వెళుతూ లోపల ఎవరో అనుకుంటున్న మాటలు విన్నాడు. కూతల్ కులూబ్ ఘానింను ఉద్దేశించి ఈ విధంగా అనుకుంటున్నది. ఖలీఫాతో పోలిస్తే నువ్వెంత ఉదారుడివి. ఆయన మనిషినని నువ్వు నా మానం కాపాడావు. ఆయన నీ తాలూకా స్త్రీలకు తీరని అపచారము అవమానము చేశాడు. కానీ ఆయన అల్లా సమక్షంలో నిలబడి ఈ పాపానికి సంజాయిషి చెప్పుకోవలసిన రోజు వస్తుంది. నీకు అకారణంగా ద్రోహం చేసిన ఖలీఫాకు దేవతలు తగిన శిక్ష విధించక వదిలిపెడతారా? ఈ మాటలు అంటున్నది కూతల్ కులూబ్ అని తెలుసుకొని ఖలీఫా తాను ఘానింకు ద్రోహం చేసిన సంగతి కూడా గ్రహించాడు. ఆయన ఆమెను తన సమక్షానికి రప్పించి, నేను ఎవరికి ద్రోహం చేశాను? నా స్త్రీ మానాన్ని కాపాడిందెవరు అని అడిగాడు. వర్తకుడు ఘానిం. అతను ఎంత మృదు స్వభావం కలవాడు, ఎంత పెద్ద మనిషి. అక్రమమైన పని చేయటం అతనికి సాధ్యం కాదే అన్నది కూతల్ కులూబ్. పొరపాటు జరిగిపోయింది. ఇందుకు పరిహారంగా నీకేం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను అన్నాడు ఖలీఫా. ప్రభు, నాకు ఘాలింను ఇప్పించండి. అతను తిరిగి వస్తే అతన్ని పెళ్లాడటానికి అనుమతినివ్వండి అన్నది ఆమె. మాట ఇచ్చి కాదంటానా? అలాగే పెళ్ళాడు అన్నాడు ఖలీఫా. ఇంతకు ఘానిం ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలిసినట్టు కనపడలేదు. అతని నేనే స్వయంగా వెతుక్కుంటాను అన్నది ఆమె. నీకు ఎలా చెయ్యాలని ఉంటే అలా చెయ్యి, నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు ఖలీఫా. కూతల్ కులూబ్ పరమానంద భరితురాలై 1000 బంగారు దీనారాలు వెంట తీసుకుని ఆ రోజే బాగ్దాదు నగరమంతా కలియ తిరిగింది. ఎంత వాకబు చేసినా ఆమెకు ఘానిం వార్త తెలియరాలేదు. మర్నాడు ఆమె నగరంలోని వర్తక కేంద్రాలన్నీ తిరిగి ప్రతి కేంద్రంలోనూ ప్రముఖ వర్తకుడికి తన కథ చెప్పుకొని బీదలకు దానం చేయమని డబ్బిచ్చింది. 3వ నాడు ఆమె నగల వర్తకుల పేటకు వెళ్ళి అక్కడ వర్తక ప్రముఖుడికి కూడా తన కథ చెప్పి దాన ధర్మాలకు డబ్బిచ్చింది. అప్పుడు ఆ వర్తకుడు ఆమెతో, అమ్మా, దైవికంగా నేనొక యువకుడికి మా ఇంట ఆశ్రయం ఇచ్చాను. అతను చాలా జబ్బుగా ఉన్నాడు. నాకతని పేరు తెలియదు గాని మనిషి శవంలాగా ఉన్నప్పటికీ అందచందాలు కలవాడని, గొప్ప వంశంలో పుట్టినవాడని తెలుస్తూనే ఉంది. అతను ధనాన్నో ప్రేమనో కోల్పోయాడని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఈ మాటలు వింటూనే ఆమె హృదయం వేగంగా కొట్టుకోసాగింది. ఆమె వర్తకుడితో, తాతగారు, ఎటూగాని వేళ మిమ్మల్ని దుకాణం విడిచి రమ్మనటం భావ్యంగా ఉండదు. మీ ఇల్లు చూపగల మనిషినెవరినైనా నా వెంట పంపుతారా అని అడిగింది. వర్తకుడు వెంటనే ఒక చిన్న పిల్లవాడిని పిలిచి, ఒరేయ్, ఈమెను మా ఇంటికి తీసుకుపో అన్నాడు. కుర్రవాడి సహాయంతో కూతల్ కులూబ్ వర్తకుడి ఇంటికి వచ్చి మంచాన పడి ఉన్న ఘానింని చూసింది. కానీ గుర్తించలేకపోయింది. ఆమె అతన్ని చూసి జాలిపడుతూ వర్తకుడి భార్యతో, తన దేశంలో రాజే అయినా కాని దేశంలో వచ్చిపడినవాడు ఎంత దురదృష్టహీనుడు. ఇతనికి మందులు అవి జాగ్రత్తగా ఇప్పించండి అంటూ కొంత డబ్బు ఇచ్చి రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె ప్రతిరోజు నగరం మూలమూలలకు వెళ్ళి ఘానిం కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నది. ఇలా ఉండగా నగల వర్తక ప్రముఖుడు ఒకనాడు ఆమెకు ఎదురై, అమ్మాయి, బాగ్దాదుకు రోజూ వచ్చే అనాథల గురించి వాకబు చేస్తూ ఉండమని నాతో అన్నావు కదా. ఇవాళ 2 అనాథ స్త్రీలు నాకు తటస్థపడ్డారు. వారు చాలా దీనావస్థలో ఉన్నారు, కానీ గొప్ప ఇంటి వాళ్ళనిపిస్తుంది అన్నాడు. వారిని తన వద్దకు తీసుకురమ్మని కూతల్ కులూబ్ ఆయన్ను కోరింది. ఆయన అలాగే చేశాడు. వారిని చూస్తూనే ఆమె కంట తడి పెట్టుకొని, అయ్యో, వీరు కష్టాల కోసం పుట్టినవారు కారు. ఒకప్పుడు ఎంతో గౌరవంగా బతికినవారు. మొహాలు చూస్తూనే తెలుస్తున్నది అన్నది. ఆ మాటలు విని ఆ 2 స్త్రీలు కూడా ఏడ్చారు.
వారు ఘానిం తల్లి చెల్లెలును. ఘానిం తల్లి కూతల్ కులూబ్తో, అమ్మా, మేము నా కొడుకు ఘానిం కోసం వెతుకుతున్నాం. మా అన్వేషణ ఫలించాలని అల్లాను ప్రార్థించమ్మా అన్నది. ఈ మాట వినగానే కూతల్ కులూబు స్పృహ తప్పి పడిపోయింది. వారిద్దరూ తన ప్రియుడి తల్లి చెల్లెలు అని ఆమె గ్రహించింది. స్పృహ తెలుస్తూనే ఆమె వారిద్దరినీ కౌగలించుకొని, అల్లాను నమ్మండి, నాలో కూడా విశ్వాసం ఉంచండి, ఇక మీ కష్టాలు తొలగిపోతాయి అన్నది. ఆమె వర్తకుడికి 1000 దీనారాలిస్తూ, తాతగారు, వీరిద్దరినీ మీ ఇంటికి తీసుకుపోయి వారికి చక్కగా స్నానాలు చేయించమని, మంచి బట్టలు కట్టించమని మీ భార్యతో చెప్పండి, వారిని అన్ని విధాల ఆదరణతో చూడండి అన్నది. మర్నాడు ఉదయము ఆమె వారిని పరామర్శించడానికి వర్తకుడి ఇంటికి వెళ్ళేసరికి వారిద్దరూ పూర్తిగా మారిపోయి రాణివాసపు స్త్రీలులాగా ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యారు. తర్వాత ముగ్గురూ కలిసి రోగి వద్దకు వెళ్ళారు. అతనింకా అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. అతన్ని అతని తల్లి కానీ చెల్లెలు కానీ గుర్తించనే లేదు. వారు ముగ్గురూ అక్కడే కూర్చొని మాట్లాడటంతో కూతల్ కులూబ్ అనే మాట వచ్చింది. వెంటనే ఘానిం కళ్ళు తెరిచి మోచేతి మీద కొద్దిగా లేచి, ఎక్కడున్నావు కూతల్ కులూబ్ అన్నాడు. ఇక్కడే ఉన్నాను. నువ్వు నిజంగా ఘానింవేనా అన్నది కూతల్ కులూబ్ ఆత్రంగా లేస్తూ. అవును, నేను ఘానింనే అన్నాడు అతను. ఆ తర్వాత ఏమి జరగాలో అదంతా జరిగింది. అందరూ ఆనందాశ్రువులు రాల్చారు. ఒకరినొకరు కౌగలించుకున్నారు. కూతల్ కులూబు తన ప్రియుడితో ఖలీఫా జరిగిన దానికి పశ్చాత్తాపపడ్డాడని, తామిద్దరూ పెళ్లాడటానికి కూడా ఒప్పుకున్నాడని చెప్పి రాజనగర్కు వెళ్ళిపోయింది. ఆమె అక్కడి నుంచి ఆ స్త్రీలిద్దరికీ రాజోచితమైన దుస్తులు పంపించింది. 4 రోజుల పాటు పుష్టికరమైన ఆహారం వారికి ఏర్పాటు చేసింది. తర్వాత ఖలీఫాతో అంతా చెప్పేసింది. ఖలీఫా ఘానింను తన దర్బారుకు పిలిపించాడు. ఘానిం అందము, అతని వినయ ప్రవర్తన ఖలీఫాను ముగ్ధుని చేశాయి. అందరూ వింటూ ఉండగా ఘానిం తన కథ ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. అతను నిర్దోషి అని ఖలీఫాకు మరింత బాగా నమ్మకం కుదిరింది. ఆయన ఘానింపై దౌర్జన్యం చేసినందుకు క్షమాపణ చెప్పుకొని అతనికి మంచి ఉద్యోగము, నౌకర్లు మొదలైనవి ఏర్పాటు చేశాడు. ఘానిం చెల్లెలు ఫిత్నా అపూర్వ సౌందర్యవతి. ఆమె చక్కదనం చూసి ఖలీఫా ఆమెను పెళ్లాడగోరాడు. ఇందుకు ఘానిం సంతోషంగా సమ్మతించాడు. ఘానింకు ఖలీఫాకు ఒకే సమయంలో వివాహాలు జరిగాయి. తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.